దేవునికి స్తోత్రం. నేటి దినాన మన అరుణోదయపు దేవుని వాగ్దానము కీర్తన గ్రంథము 122 అధ్యాయము 6వ వచనము. యెరూషలేము యొక్క క్షేమము కొరకు ప్రార్థన చేయుడి. యెరూషలేమా, నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డ, దేవుడి దినాన అరుణోదయాన ఆయన నీకిస్తున్న వాగ్దానము. నువ్వు ప్రార్థనా పరురాలివై ఉన్నావా? అయితే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. యెరూషలేము యొక్క క్షేమము కొరకు ప్రార్థన చేయమని దేవుడిస్తున్న వాగ్దానం. యెరూషలేము క్షేమము కొరకు నువ్వు ఎంత ప్రార్థన చేస్తే నువ్వు అంతగా వర్ధిల్లుతావని. హల్లెలూయా. నేను వర్ధిల్లలేకపోతున్నాను, నాకు ఆశీర్వాదం లేదు, నాకు ఆశీర్వాదం లేదు, నాకు బలము లేదు, నాకు శక్తి లేదు అని నువ్వు వేసారిపోతున్నావేమో. అయితే యెరూషలేము క్షేమం కొరకు ప్రార్థన చేయి, నువ్వు వర్ధిల్లుతావని దేవుడు నీకు వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. ప్రభువా, యెరూషలేమును దీవించండి, యెరూషలేమును ఆశీర్వదించండి. ఈ యెరూషలేములో రానున్న దినాల్లో నువ్వు దిగి రాబోతా ఉన్నావు ప్రభువా. నీ చిత్తం యెరూషలేము పట్ల నెరవేర్చండి ప్రభువా అని నువ్వు ప్రార్థన చేయు. నీవు నీ కుటుంబం వర్ధిల్లుతూ ఉంటుంది. కనుక అరుణోదయాన్ని లేచిన వెంటనే ఈ వాగ్దానాన్ని పట్టుకొని నీ జీవితాన్ని ప్రారంభించి ప్రతి అరుణోదయాన యెరూషలేము యొక్క క్షేమం కొరకు ప్రార్థించే నీవు కట్టబడతావు, నీ కుటుంబం కట్టబడుతుంది, నువ్వు అనేకులు కట్టేవాడిగా కట్టేదానిగా దేవుడు దీవిస్తారు. ఇది నా దేవుడు ఎవరితోనో మాట్లాడుతూ ఉన్నారు. నా జీవితం కట్టబడలేదు, నా జీవితం పాడైపోయింది, నా కుటుంబం అంతా కూడా పాడైపోయిందని బాధపడుతున్నావేమో. ఆయన అంటున్నాడు, ఇదిగో యెరూషలేము కొరకు నువ్వు ప్రార్థించి, నువ్వు వర్ధిల్లుతావు, నువ్వు కట్టబడతావు, నీ కుటుంబం కట్టబడుతుంది, అనేకులను కట్టేవాడిగా కట్టేదానిగా నేను నిన్ను నిలబెట్టి బలపరిచి దీవించి ఆశీర్వదిస్తానని ఆయన వాగ్దానం ఇస్తున్నారు. కనుక అరుణోదయాన్ని లేచిన వెంటనే ఈ వాగ్దానాన్ని పట్టుకొని ప్రార్థన చేసి నీ జీవితాన్ని ప్రారంభించు. దేవుడు నిన్ను అనేకులు కట్టేవారిగా నిలబెట్టి బలపరిచి దీవించి ఆశీర్వదిస్తారు. ఆమేన్.